సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సపోజ్ XR లాజిక్ గేట్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని మనం ఏం చేయాలంటే ఓన్లీ యూజింగ్ NAND గేట్స్తో డిజైన్ చేయాలండి. రైట్. సో క్వశ్చన్ ఏంటంటే ఈ విధంగా ఉంది, డిజైన్ XR లాజిక్ గేట్ యూజింగ్ ఓన్లీ NAND లాజిక్ గేట్స్ అని. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనకి XR లాజిక్ గేట్కి లాజిక్ ఎక్స్ప్రెషన్ తెలిసి ఉండాలండి. సో లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే XR లాజిక్ గేట్కి A బార్ B ప్లస్ AB బార్ కదండి. సో దీన్ని ఫస్ట్ స్టెప్ ఏంటండి, మనం బేసిక్ లాజిక్ గేట్స్తో డ్రా చేయాలి. రైట్. సో బేసిక్ లాజిక్ గేట్స్ అంటే ఏమొస్తాయండి బేసిక్ లాజిక్ గేట్స్ అంటే AOI అంటే AND గేట్, AR గేట్, ఇన్వర్టర్ ఆర్ నాట్ గేట్ యూజ్ చేసుకొని మాత్రమే మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫైనల్ అనేది XR ఫంక్షనాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది NAND గేట్ ఉండాలని తెలుసుకోండి. సో A బార్ B కదండి. సో A బార్ అంటే ఏంటండి నాట్ గేట్, B అంటే వేరియబుల్, ఇది AND గేట్. సో ఇది A బార్ B. నెక్స్ట్ ఏమొచ్చిందండి మనకు AB బార్ కదండి. సో ఇది A, సో ఇక్కడ నాట్ గేట్, ఇది B బార్ AND గేట్. సో ఇది ఏమవుతుందండి ఆర్ గేట్. సో ఫస్ట్ మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు NAND గేట్ అంటే ఏందండి, మనం ఫైనల్గా మనం నాట్ గేట్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడైతే ఓన్లీ మనం ఆర్ గేట్ గురించి, AND గేట్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎందుకంటే బేసిక్ లాజిక్ గేట్స్లో మనకు AND, ఆరు నాటే ఉంటాయి కాబట్టి. రైట్. సో నాట్ గేట్ని ఏ విధంగా NAND గేట్లో కన్వర్ట్ చేయాలో నేను లాస్ట్లో చెప్తానండి. ఇప్పుడు NAND గేట్ కన్నా మీరు తీసుకున్నారంటే NANDలో ఏమేమి కాంబినేషన్స్ ఉంటాయి, AND, నాట్ ఉంటుంది. అంటే AND గేట్ అనేది NAND గేట్లో పార్టే కాబట్టి సో బబుల్ అనేది మనం ఎక్కడ కీప్ చేయాలంటే అవుట్పుట్ సైడ్. ఎన్ని బబుల్స్ అవుట్పుట్ సైడ్ తీసుకుంటావు అన్ని ఎక్స్ట్రా నాట్ గేట్తో కాంపన్సేట్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఆర్ గేట్ కనబడింది అనుకో, NAND గేట్కి ఆర్ గేట్కి ఎలాంటి రిలేషన్ లేదు. అంటే NAND గేట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఆర్ గేట్, లేదంటే ఆర్ గేట్ NAND గేట్లో పార్ట్ కాదు. అప్పుడు బబుల్స్ ఎక్కడ పెట్టాలండి, ఇఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డిజైన్ బబుల్ ఈస్ అవుట్పుట్ సైడ్, ఇఫ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ డిజైన్ బబుల్ ఈస్ ది ఇన్పుట్ సైడ్. మీరు ఇన్పుట్ సైడ్ ఎన్ని బబుల్ చేస్తారో కాంపన్సేషన్ కోసం అన్ని నాట్ గేట్స్ అనేది యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే అప్పుడు యూ విల్ బి గెటింగ్ ది ఒరిజినల్ ఫంక్షన్. రైట్. సో ఇప్పుడు చూడండి, సో నాట్ గేట్ గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం అనుకున్నామా, అంటే ఇక్కడ AND గేట్ ఉంది కాబట్టి AND గేట్ అనేది NAND గేట్లో పార్టే కాబట్టి సో బబుల్ అనేది ఎక్కడ చేయాలండి, అవుట్పుట్ సైడ్. బబుల్ అనేది ఒకటి అవుట్పుట్ సైడ్ పెడితే ఒక నాట్ గేట్ అనేది అవుట్పుట్ సైడ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ బబుల్ ఈ నాట్ గేట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనకు AND గేటే వస్తుంది, అంటే ఇదే వస్తుంది అనేది మీనింగ్ అండి. రైట్. సో ఇది AB అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీనికి చూడండి, మళ్ళీ AB అనేది ఉంది కదా. సో నాట్ గేట్ గురించి నేను లాస్ట్లో ఏ విధంగా NAND గేట్గా కన్వర్ట్ చేస్తారు. AND గేట్ అనేది మళ్ళీ NAND గేట్లో పార్టే కదండి. సో బబుల్ అనేది అవుట్పుట్ సైడ్ ఆర్ ఇన్పుట్ సైడ్, అవుట్పుట్ సైడ్. ఎన్ని అవుట్పుట్ బబుల్స్ యాడ్ చేసినాం, ఒక్కటే కాబట్టి ఒక NAND గేట్ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ ఈ లాజిక్ గేట్కి వద్దాం. ఇదేందండి ఆర్ గేట్. ఆర్ గేట్ అనేది NAND గేట్లో పార్టా కాదు. సో కాకపోతే బబుల్స్ ఎక్కడ పెట్టాలండి, ఇన్పుట్ సైడ్. ఎన్ని బబుల్స్ వస్తాయండి, మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని బబుల్స్, అంటే 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 బబుల్స్ అనేవి యాడ్ చేస్తాం. బబుల్ 1, బబుల్ 2. ఇప్పుడు బబుల్ అనేది ఎక్కడ యాడ్ చేసినామండి, ఇన్పుట్ సైడ్. ఇప్పుడు నాట్ గేట్ అనేది ఎక్కడ మనం యాడ్ చేయాలి, ఇన్పుట్ సైడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకు ఇన్పుట్ సైడ్ మాత్రమే యాడ్ చేయాలి, బబుల్ అనేది ఇన్పుట్ సైడ్ ఉన్నది కాబట్టి నాట్ గేట్ కూడా మనం ఇన్పుట్ సైడే యాడ్ చేయాలి. రైట్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఫార్ములా చెప్పినట్టు సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందండి, ఇక్కడ ఏ అయితే ఇక్కడ ఏ బార్ అవుతుంది, ఇక్కడ ఏ బార్ హోల్ బార్ అవుతుంది, ఫైనల్గా ఆన్సర్ ఏ. దీన్ని ఇలా అన్నా రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనం ఏ ఇచ్చినప్పుడు ఈ కనెక్టింగ్ వైర్లో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఏనే వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ నాట్ గేట్, ఈ నాట్ గేట్, ఈ నాట్ గేట్, ఈ నాట్ గేట్ క్యాన్సిల్ అయింది. అంటే మిగిలింది ఏంటండి, సో దిస్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది NAND గేట్, అగైన్ దిస్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది NAND గేట్స్. So this is, now we have the bubble R representation. Right. So AB, A, B. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది కదా. రైట్. సో ఇలా ఉంది కదా, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో ఏబి అనుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏ బారు, ఇక్కడికి వచ్చినప్పుడు బి బారు. సో అడిషన్ ఆపరేషన్ కదా, ఏ బార్ ప్లస్ బి బార్. రైట్. సో దీనికి మీనింగ్ ఇది. అంటే దీన్ని మనం ఏ విధంగా అంటే ఫైనల్గా మనం దీన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ది NAND గేట్లోనే కన్వర్ట్ చేసుకోవాలి. రైట్. సో ఇప్పుడు దీన్ని NAND గేట్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనం అప్లై చేయాల్సిన థియరం ఏంటంటే డిమోర్గాన్స్ థియరం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఏ బార్ ప్లస్ బి బార్ వచ్చింది కదా. వన్ ఆఫ్ ది డిమోర్గాన్స్ థియరం ఈజ్ ఏబి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఇది ఏ బార్ ప్లస్ బి బార్ వచ్చింది మనకు. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ బి హోల్ బార్ రాసుకోవచ్చు కదా. ఎందుకు రాసుకోవాలంటే నాకు ఫైనల్ అనేది ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది NAND గేట్ కాబట్టి. అంటే ఏబి హోల్ బార్. రైట్. సో ఇదేనా, దిస్ వన్ ఈక్వల్ టు దిస్ వన్ అయినప్పుడు దీని ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చా, అంటే దీని ప్లేస్లో నేనేం రాసుకుంటున్నా అంటే ఇది రాసుకుంటున్నా. అప్పుడు మనకు డయాగ్రామ్ ఏమొస్తుందండి, సో నాట్ గేట్, దెన్ NAND గేట్, మళ్ళీ
ఇంకొక నాట్ గేట్, మళ్ళీ నాండ్ గేట్. సో యాజ్ పర్ డి మోర్గాన్స్ థీరం దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, అంటే ఇలా రాసుకోవచ్చు. సో ఏ బి ఏ పి. సో ఇక్కడ చూడండి ఇది నాండ్ గేట్లోనే ఉంది, దిస్ ఈస్ ఆల్సో నాండ్ గేట్, దిస్ ఈస్ ఆల్సో నాండ్ గేట్. సో ఈ నాట్ గేట్ని మనం ఏం చేయాలంటే నాండ్ గేట్ రూపంలో రాయాలి. సో ఎలా రాస్తామండి నాండ్ గేట్లో? ఫస్ట్ నాండ్ గేట్ తీసుకోండి. సో నాట్ గేట్లో మనకు ఓన్లీ సింగిల్ ఇన్పుట్ ఉండాలి కదండి, రైట్? సో ఈ 2 టర్మినల్ని షార్ట్ చేసుకుంటే ఇది సేమ్ నాండ్ గేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాట్ గేట్ లాగే బిహేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నానంటే దీన్ని రీప్లేస్ చేస్తున్నాను అండి. సో ఈ నాట్ గేట్ ఉంది కదా మనకు, దీన్ని నేనేం చేస్తున్నా అంటే 2 ఇన్పుట్ నాండ్ గేట్ తీసుకొని ఈ 2 షార్ట్ చేస్తున్నాం, రైట్? సో ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, మళ్ళీ ఇక్కడ మనకు నాండ్ గేట్, రైట్? సో అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఏముంది, ఏ బి వాల్యూ. సో ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఏముందండి? సో మళ్ళీ మనం 2 ఇన్పుట్స్ నాండ్ గేట్ తీసుకుంటున్నాం. సో ఈ 2 ఇన్పుట్స్ నాండ్ గేట్ని మనం ఇక్కడ షార్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసి సింగిల్ ఇన్పుట్ అయింది. సో మళ్ళీ దీనికి మనం నాండ్ గేట్ తీసుకుంటున్నామండి. తీసుకొని మళ్ళీ ఫైనల్గా ఏం చేస్తామండి, సో దిస్ ఈస్ ఆల్సో నాండ్ గేట్, రైట్? సో ఫైనల్ మీరు అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ చూసిందంటే సింగిల్ ఇన్పుట్ నాండ్ గేట్, సింగిల్ ఇన్పుట్ నాండ్ గేట్, నాండ్ గేట్, నాండ్ గేట్, నాండ్ గేట్. సో దీనికి మీరు ఎక్స్ప్రెషన్ పాస్ చేసిందంటే మీకు ఫైనల్గా ఏమొస్తుందంటే సాల్వ్ చేసినప్పుడు ఏ బార్ బి ప్లస్ ఏబీ బార్ వస్తుందండి, రైట్? అంటే ఇది ఎక్స్ఆర్ లాజిక్ గేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వాట్, ఓన్లీ నాండ్ గేట్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్ గేట్స్తో కూడా అడగొచ్చండి. సో మీరు నార్ గేట్ ప్రొసీజర్ అప్లై చేసి, రైట్? సో అంటే ఎక్స్ఆర్ లాజిక్ గేట్ కానీ లేదంటే ఎక్స్నార్ లాజిక్ గేట్ కానీ నార్ గేట్లో కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి ట్రై చేయండి అండి. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.